ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునగాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాలం ఈ లైవ్లో దేవుని వాక్యం వినిచిన మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుడు మనల్ని ప్రేమించి గడిచినటువంటి దినమంతా కూడా ఆయన కృపారెక్కల కింద ప్రభు మనకు క్షేమమునిచ్చి ఆరోగ్యమునిచ్చి తన కృపలో తన కనికరము తన వాత్సల్యము అత్యున్నతమైన ఆయన కనికరము చొప్పున ప్రేమ చొప్పున ప్రభు మనలను దయ చూపించి దినాన్ని మనకు అనుగ్రహించారు. కాబట్టి ఆ దేవుని కృప కొరకు ప్రభు మన ఎడల చూపిస్తున్న వాత్సల్యము కొరకై చేతులెత్తి ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ దినమంతా కూడా మన జీవితకాలం అంతా కూడా దేవునికి లోబడచ్చు, దేవునికి ఇష్టలుగాను ఆయనకు కృతజ్ఞులముగాను మనము జీవించే భాగ్యమున ప్రభు ఇచ్చినట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మంచిది, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యం దినం మనం ధ్యానించుకున్నట్టు కొరకు యాకోబు పుస్తకము, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూచినప్పుడు, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ప్రియులారా, మనం చదువుకున్నటువంటి ఆ లేఖన భాగమును మనం గమనించినప్పుడు దేవుని గట మనం లోబడి ఉండాలి అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. దేవునికి లోబడి ఉండాలని, అపవాదిని మనము ఎదిరించినప్పుడట దేవునికి లోబడి ఉండి, దేవుని యొక్క మాటకు మనం లోబడి, దేవుని ఆజ్ఞలకు మనం లోబడి, దేవుని మార్గములలో మనం నడుచొచ్చు. అపవాది క్రియలను, అపవాది యొక్క వాటి యొక్క శక్తులన్నింటినీ మనం ఎదిరించినప్పుడట అపవాది మన ఎద్దు నుండి పారిపోవును. నీ ఎదుట ఉన్నటువంటి అపవాది, నిన్ను శోధిస్తున్నటువంటి అపవాదట నీ ఎద్దు నుండి పారిపోవును అని మనం చూస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఈ రోజుల్లో మనం కూడా మన యొక్క ఆత్మీయ జీవితాల్లో దేవునికి, దేవుని వాక్యమునకు మనము లోబడేటువంటి వారముగా మనం ఉండాలి. దేవుని యొక్క ఆజ్ఞలకు మనము లోబడేటువంటి వారముగా ఉండాలి. దేవుని యొక్క వాక్యమునకు విధేయతను చూపించేటువంటి వారముగా మనం ఉండాలి. దేవుని యొక్క మాటకు మనం లోబడి ఆ మాట ప్రకారం నడుచుకునేటువంటి వారముగా మనం ఉన్నప్పుడు ప్రభు అట నీ ముందర ఉన్నటువంటి అపవాదిని, నీ ముందర నిలబడి నీతో పోరాడుతున్నటువంటి నీ శోధన, నీ ఎదుట నిలవబడి నీకు ఆటంకముగా ఉన్నటువంటి నీవు వర్ధిల్లకుండా, నీ ఆశీర్వాదం పొందకుండా, నీ కుటుంబము దీవించబడకుండా, నీ కుటుంబము ఆత్మ సంబంధముగా వర్ధిల్లకుండా, నీ కుటుంబము దేవుని చిత్తము నీ కుటుంబంలో నెరవేరకుండా అడ్డుగా ఆటంకముగా పనిచేస్తున్నటువంటి అపవాదిని, అపవాది క్రియలను దేవుడు పారిపోజేస్తాడు, వారిని దేవుడు పారదోలుతాడు అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగునగాక. అపవాదట నీ ముందు ఉండి అతడు పారిపోవును, నీ ఎద్దు నుండి పారిపోవును అని మనం చూస్తున్నాం. దేవుడు అతన్ని పారదోలును అని మన బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ఎప్పుడు అపవాదిని ఎదుట నుండి పారిపోగలుగుతాడనగా దేవునికి మనము లోబడినప్పుడు. కాబట్టి దేవునికి లోబడి ఉండండి అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించు. అపవాదికి మీ హృదయాల్లో స్థానంనివ్వక, అపవాదికి మీ హృదయంలో చోటివ్వక వాడిని ఎదిరించండి. అపవాది యొక్క ఆలోచనను, అపవాది కలుగు చేసేటువంటి ఆ దేవునికి విరోధమైన ఆ స్వభావమును చంపివేసి, అపవాది దేవునికి విరోధముగా మీలో కలుగు చేసే ప్రతి ఆలోచనను చెరపట్టి వాడిని ఎదిరించండి అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. అప్పుడట అపవాదిని ఎదుట నుండి వాడు పారిపోవును అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఈ రోజుల్లో మన ఆత్మీయ జీవితాల్లో దేవునికి మనం లోబడగలిగి అపవాదిని మనం ఎదిరించినప్పుడే అపవాది మీద మనం సంపూర్ణమైన జయమును మనం పొందుకొనగలుగుతాం. ఈ రోజుల్లో అనేక మంది వారి ఆత్మీయ జీవితాల్లో దేవునికి లోబడకపోవటం మూలముగా దేవుని చిత్తమునకు, దేవుని మాటకు, వాక్యమునకు, దేవుని ఆజ్ఞలకు, దేవుని మందిరములో వారు వినుచున్నటువంటి ఆ దేవుని వాక్యమునకు ఈ రోజున అనేక మంది లోబడకపోవటం మూలముగా, దేవుని చిత్తమునకు లోబడకపోవటం మూలముగా,
దేవుని ఆజ్ఞలకు లోబడకపోవటం మూలముగా, దేవుడు వారిని గద్దించిన ఆ గద్దింపు మాటలకు లోబడకపోవటం మూలముగానే ఈ రోజున అనేక మంది అపవాదిని ఎదిరించలేనటువంటి వారులుగా, అపవాది మీద జయము పొందలేనటువంటి వారులుగా, వారి ముందు ఉంటూ వారిని ఆటంకపరుస్తూ దేవుని విషయాల్లో, వారి కుటుంబంలో కానీ ఆశీర్వాదము, దేవుని యొక్క కృప, దేవుని కనికరం వారి మీదకి రాకుండా వారిని ఆటంకపరుస్తున్నటువంటి అపవాది, వారితో శోధనలలో, శ్రమలతో వారితో పోరాడుతున్నటువంటి అపవాది మీద జయం పొందుకొని లేకపోవడం గల కారణం ఏమిటి? అపవాది మీద విడుదల పొందలేకపోవటం, శోధనల మీద జయమును పొందలేకపోవటం, దీనికి కారణం ఏమిటని మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. అనగా దేవునికి లోబడలేనటువంటి మనస్సు. ఈ రోజున మనం మన ఆత్మీయ జీవితాల్లో దేవునికి మనం లోబడగలిగితే, ఆయన మాటకు మనం లోబడగలిగితే, దేవుని యొక్క ఉద్దేశములకు మనం లోబడగలిగితే, దేవుని సన్నిధానంలో వినబడుతున్న దేవుని యొక్క ఆజ్ఞలకు, దేవుని యొక్క వాక్యములకు మనం లోబడగలిగితే, మనం అపవాదిని ఎదిరించగలుగుతాము, అపవాదిని జయించగలుగుతాము. వాడే మన ఎదురు నుండి పారిపోతాడు అని మనం చూస్తున్నాం. ఎప్పుడైతే దేవునికి నీవు లోబడగలుగుతావో, అపవాదిని ఎదిరిస్తావు, వాడిని ఎదురు నుండి పారిపోతాడు అని మనం చూస్తున్నాం. ఎప్పుడైతే దేవునికి మనం లోబడమో, ఎప్పుడైతే దేవుని మాటకు మనం లోబడకుండా, దేవుని ఆజ్ఞలకు మనం లోబడకుండా మనం ఉంటామో, నీ హృదయంలో అపవాదికి చోటు ఉంటుంది, స్థలం ఉంటుంది. వాడు నీ యొద్దకే వచ్చి నివాసం చేస్తాడు. దేవుని మాటకు నీ హృదయంలో చోటు ఉండనప్పుడు, దేవుని యొక్క ఆజ్ఞలకు నీవు లోబడకుండా నీ హృదయంలో చోటు ఇవ్వనప్పుడు, అపవాది వచ్చి నివాసం చేస్తాడు. శోధనలతో, శ్రమలతో, ఇబ్బందులతో, ఇరుకులతో నిన్ను కురిపివేస్తూ ఉంటాడు. నీ ఆత్మీయ జీవితాన్ని వెనుకకు లాగుతూ ఉంటాడు. విశ్వాసంలో నుండి పడద్రోస్తాడు. కనుక బైబిల్ గ్రంథం అంటుంది, దేవునికి లోబడి ఉండి అప్పుడు మీరు అపవాదిని ఎదిరించగలుగుతారు. దేవునికి లోబడే మనస్సు మనకున్నప్పుడు అపవాదిని ఎదిరించగలుగుతాం. అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడి మీ ఎద్దు నుండి పారిపోవును అని మనం చూస్తున్నాం. ఈ రోజున దేవుని వాక్యమునకు నీవు లోబడగలిగితే, దేవుని ఆజ్ఞలకు నీవు, దేవుని సత్యమునకు నీవు లోబడగలిగితే, నీ ముందర ఉన్నటువంటి ప్రతి శోధనలను, ప్రతి శ్రమ, ప్రతి ఇరుకు, నీ ఎదుట ఉన్నటువంటి ప్రతి కష్టమును దేవుడు పారిపోచేయగలుగుతాడు. దేవుడు వాటిని తరిమివేస్తాడు. నీ ఎదుట నీకు విరోధముగా పోరాడుచున్న అపవాది క్రియలన్నిటిని కూడా ఆయన లయపరచి నీకు నెమ్మదిని, జయమును ప్రభు మనకు అనుగ్రహించగలుగుతారు. కనుక అట్టి కృపటి ధన్యతను ప్రభు మనకు అనుగ్రహించి ఈ చివరి దినాల్లో దేవునికి లోబడే మనస్సును ప్రభు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కనులను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, దయగలిగిన మా ప్రభువానికి స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్యములను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభు, నీ వాక్యమునకు నీకు మేము లోబడినప్పుడు, నీ మాటలకు మేము లోబడినప్పుడు, అపవాదిని మేము ఎదిరించినప్పుడు, వాడు మా ఎదుట నుండి పారిపోతాడని, వాడు మా ఎదుటికి తీసుకుని వచ్చే శోధనలు, శ్రమల్లో నుండి మేము విడుదల పొందుకొనగలుగుతామని లేఖన భాగంలో మేము చూస్తున్నాం. మా యొక్క ఆత్మీయ జీవితాల్లో నీకు లోబడేటువంటి మనస్సును మాకు అనుగ్రహించండి. వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. నీకు లోబడే మనస్సును, నీ వాక్యమునకు లోబడే మనస్సును, నీ ఆలోచన, నీ ఉద్దేశమునకు, నీ గద్దింపునకు లోబడేటువంటి మనస్సును మాకు అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అపవాది మీద జయం పొందుటకు తగిన బలమును మాకు అనుగ్రహించండి. శోధనలలో అపవాదిని ఎదిరించి పోరాడి ఆ శోధనలలో సువర్ణముగా మార్చబడే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అటు కృప చేత, దయచేత మమ్మల్ని నింపి నీ నిత్య రాకుడ కొరకు మమ్మల్ని సిద్ధపరిచి, నీ వలన మమ్మల్ని మార్చి నీ రాకుడ ఎత్తబడి గుంపులో చేర్చండి. వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి వారికి, వారి కుటుంబాలకు నీ కృప, నీ కనికరములను తోడుగా ఉంచి, నీ కృపాక్షేమములను వారికి అనుగ్రహించి, ప్రతి అపవాది క్రియలను, అపవాది శక్తులను మా ఎదుట నుండి పారదోలి నీ మహిమ చేత, నీ భయము చేత, నీ కనికరము, నీ ఆశీర్వాదముల చేత మా కుటుంబాలను నింపమని ప్రార్థిస్తున్నాం. అంటే సహాయం, కృప చేత నింపి నీ వలన మమ్మల్ని మార్చి మీరు ఆకులెత్తబడి గుంపులో మమ్మల్ని చేర్చమని యేసయ్య నామములో ప్రార్థించి అట్టి కృపను పొందుకొని నామ తండ్రి. ఆమేన్.